హాయ్ ఫ్రెండ్స్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఇందులో భాగంగా మీకు నోటీసు వస్తే దానికి ఏ విధంగా ఆన్సర్ ఇవ్వాలి, ఒకవేళ ఓటర్ లిస్ట్ నుంచి మీ పేరు తొలగిస్తే ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, ఎలక్షన్ కమిషన్ మీకు నోటీస్ ఏ సందర్భంలో పంపిస్తుంది, అది ఎందుకు పంపిస్తుంది, ఎలా పంపిస్తుంది, డీటెయిల్ గా చెప్తాను. మొదటగా ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఫస్ట్ స్టెప్ లో కరెంట్ ఓటర్స్ అప్ టు 2026 వరకు ఉన్న యాక్టివ్ ఓటర్స్ లిస్ట్ ఉన్న వాళ్ళకి ఎమ్యునరేషన్ ఫామ్ ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఫిల్ చేసిన ఎమ్యునరేషన్ ఫామ్ ని మళ్ళీ సేమ్ బిఎల్ఓ ద్వారా కలెక్ట్ చేయడం జరుగుతుంది. వాటి ఆయా తేదీలు మీరు స్క్రీన్ పై చూడొచ్చు. ఈ ప్రక్రియలో ఒకవేళ మీకు ఫామ్ నింపరాదనుకుంటే తాను మీకు హెల్ప్ చేస్తాడు. ఈ ఫామ్ లో మీకు లాస్ట్ ఎస్ఐఆర్ తో ప్రెసెంట్ డీటెయిల్స్ ని మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మీ మదర్ ఆర్ ఫాదర్ ఆర్ గ్రాండ్ ఫాదర్ ఆర్ గ్రాండ్ మదర్ ఆర్ బ్రదర్ వీళ్ళలో ఎవరిదన్నా ఒకరి పేరు ఖచ్చితంగా ఉండాలి. వన్స్ మీకు ఇచ్చిన ఫామ్ ని దానిని మీరు ఫిల్ చేసినా లేదా సగం నింపినా బిఎల్ఓ ఆ ఫామ్ ని తీసుకుంటాడు. ఇందులో 2 ఫామ్స్ ఉంటాయి. ఒక కాపీ తన దగ్గర, మరో కాపీ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా కలెక్ట్ చేసిన ఫామ్స్ ని ఫైనలైజ్ చేసి ఎస్ఐఆర్ 2026 డ్రాఫ్ట్ రోల్ ని ఆన్లైన్ లో ఈ తేదీలలో పబ్లిష్ చేయడం జరుగుతుంది. తర్వాత మీకు ఎవరన్నా అబ్జెక్షన్స్ ఉంటే, అనర్హులకు ఓటర్ లిస్ట్ లోంచి తొలగించడం లాంటివి ఉంటే వాటిని కరెక్షన్ చేయడానికి మీకు ఈ తేదీలోపు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత మీకు వచ్చే ఫైనల్ నోటీస్ ఫేజ్. వీటిని ఈ తేదీలోపు మీకు నోటీస్ ఇవ్వడంతో పాటు వాటి తీర్పుని కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వన్స్ అన్ని ఫేజ్లు కంప్లీట్ అయ్యాక ఫైనల్ రోల్ ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 4 స్టెప్స్ తర్వాత వచ్చేదే నోటీస్. ఇప్పుడు ఈ నోటీస్ ఎవరికి వస్తుంది అని చూసుకుంటే, ఫస్ట్ ఎవరైతే లాస్ట్ ఎస్ఐఆర్ 2002 డీటెయిల్స్ ని మ్యాపింగ్ చేయకుండా అలాగే ఫామ్ ఇవ్వడం. ఇక్కడ సెకండ్ ఎవరైతే మ్యాపింగ్ రాంగ్ గా చేశారో, అంటే మ్యాపింగ్ చేసిన పర్సన్ కి ఇతనికి ఎలాంటి సంబంధం లేకపోవడం. మూడవది ఒకే వ్యక్తిని 5 కంటే ఎక్కువ వ్యక్తులకి మ్యాపింగ్ చేయడం. అంటే 2002 ఎస్ఐఆర్ లిస్ట్ లో ఒకే వ్యక్తిని గుర్తించి ఆ వ్యక్తి 5 కంటే ఎక్కువ వ్యక్తులకి రిలేషన్ ని డిక్లేర్ చేయడం. తర్వాత 4th పాయింట్, మ్యాపింగ్ చేసిన వ్యక్తి తండ్రి లేదా గ్రాండ్ ఫాదర్. ఇతనికి అప్లికెంట్ కి కనీస ఏజ్ గ్యాప్ 15 ఏళ్లకు తగ్గకుండా 50 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఎందుకంటే సాధారణంగా ఒక తండ్రికి కొడుకు మధ్య వయసు తేడా అంత తక్కువగా ఉండకూడదు. ఒకవేళ ఉందని మీరు మెన్షన్ చేస్తే నోటీస్ కు మీకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈ 4 కండిషన్స్ లో మీకు నోటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పంపే నోటీస్ ఇలా ఉంటుంది. ఇందులో నోటీస్ పంపే వ్యక్తికి సంబంధించి క్యూఆర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత పైన నోటీస్ నంబర్ ఉంటుంది. తర్వాత ఇందులో పైన ఎలక్ట్రల్ నేమ్ ఉంటుంది. దాని కింద అతని ఎపిక్ నంబర్ ఉంటుంది. తర్వాత కింద అసెంబ్లీ నియోజకవర్గం నంబర్, దాని కింద పార్ట్ నంబర్, దాని కింద సీరియల్ నంబర్, దాని కింద మీ అడ్రస్ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. తర్వాత కింద మీరు వయోలెన్స్ చేసిన రీజన్ ఇక్కడ మెన్షన్ చేసింది ఉంటుంది. ఇక్కడ ఒక దానికి వచ్చిన నోటీస్ ని చూస్తే అతను వాళ్ళ రిలేటివ్స్ ని ఎవరిని ఎన్యుమరేషన్ ఫామ్ లో మ్యాపింగ్ చేయలేదు అని మెన్షన్ చేసింది ఉంటుంది. తర్వాత నోటీస్ తీసుకునే వ్యక్తి ఇందుకు సంబంధించిన ఆన్సర్ ని తగిన ప్రూఫ్ డాక్యుమెంట్స్ తో ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన డేట్ లోపు వారు ఇక్కడ మెన్షన్ చేసిన ప్లేస్ కి వచ్చి సమర్పించాల్సి వస్తుంది. చివరిగా ఈ నోటీస్ పంపే వ్యక్తి ఎలక్షన్ ఆఫీసర్ సైన్ కింద మెన్షన్ చేసి ఉంటుంది. అంతేకాక ఈ నోటీస్ బ్యాక్ పేజ్ ని చూసినట్లయితే పైన టర్మ్స్ అండ్ కండిషన్స్ తో పాటు మీకు బిఎల్ఓ ద్వారా నోటీస్ రిసీవ్డ్ సైన్ కాపీని వారు ఇక్కడ కట్ చేసి తీసుకెళ్తారు. ఇలాగే వచ్చిన ఇంకొక నోటీస్ ని చూసినట్లయితే ఇందులో మెన్షన్ చేసిన రీజన్ అప్లికెంట్ కి మరియు అతడు మ్యాప్ చేసిన పర్సన్ కి మధ్య వయసు తేడా కనీసం 15 సంవత్సరాల కన్నా తక్కువగా ఉన్నది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అడిగే డాక్యుమెంట్స్ లిస్ట్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో 13 రకాల డాక్యుమెంట్స్ లో మీరు ఏదైనా తీసుకెళ్లవచ్చు. అప్పుడే వారు సరైన రీజన్ ని కన్సిడర్ చేసి మీ నేమ్ లిస్ట్ లోంచి తొలగించకుండా చూస్తారు. ఇప్పుడు మీకు ఒకవేళ నోటీస్ వస్తే ఎలాంటి నోటీస్ కి ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలి? ఇందులో ఫస్ట్, ఒకవేళ మీరు మ్యాపింగ్ చేయకపోయినా లేదా రాంగ్ గా చేసినా దాన్ని కరెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తారు. కానీ మ్యాపింగ్ కాకపోతే ఇలాంటి కండిషన్స్ లో 3 పరిస్థితులని కన్సిడర్ చేస్తారు. ఒకటి, ఒకవేళ అప్లికెంట్ డేట్ ఆఫ్ బర్త్ 1/1987 కంటే ముందైతే ఇలాంటి కండిషన్స్ లో ఇతనికి కేవలం ఏదన్నా ఒక డాక్యుమెంట్ అందులో ఈ తేదీ కన్నా ముందుగా జన్మించి తాను ఇండియా పౌరసత్వానికి అర్హుడు అని రుజువు చేయాలి. అదే ఒకవేళ అప్లికెంట్ 1/1987 నుంచి 2/12/2004 మధ్య పుట్టినట్లయితే ఈ 13 డాక్యుమెంట్స్ లో ఏవన్నా 2 చూపించాల్సి వస్తుంది. ఇందులో ఒకటి అతనికి సంబంధించింది, రెండవది అతని రిలేటివ్ కి సంబంధించింది. ఇప్పుడు థర్డ్ కండిషన్స్, ఇక్కడ అప్లికెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 2/12/2004 తర్వాత అయి ఉంటే అతను మ్యాపింగ్ చేయనందుకు ఏవన్నా 3 డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఇందులో ఒకటి అతనికి సంబంధించిన ప్రూఫ్, 2 అతని మదర్ కి సంబంధించిన ప్రూఫ్, 3వది అతని ఫాదర్ కి సంబంధించిన ప్రూఫ్. ఇందులో అతని డేట్ ఆఫ్ బర్త్ లేదా డేట్ ఆఫ్ ప్లేస్ మెన్షన్ చేసింది ఉండాలి. ఇప్పుడు థర్డ్ నోటీస్ 5 వ్యక్తులు ఒకే వ్యక్తిని మ్యాపింగ్ చేయడం. ఇలాంటి సందర్భంలో కేవలం ఆధార్ కార్డ్ ఒక డాక్యుమెంట్ చూపిస్తే సరిపోతుంది. తర్వాత ఫోర్త్ నోటీస్ రిలేషన్ ఏజ్ గ్యాప్ బిలో 15 ఆర్ అబోవ్ 50 ని చూసినట్లయితే ఇలాంటి కండిషన్స్ లో ఇతను 13 డాక్యుమెంట్స్ లో ఏదన్నా ఒకటి చూపిస్తే సరిపోతుంది. ఇందులో మీకు మెన్షన్ చేసిన డేట్, టైం అండ్ ప్లేస్ కి మీరు ఖచ్చితంగా అటెండ్ అయి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ చూపించాలి. ఇక్కడ ఒకవేళ అప్లికెంట్ డేట్ ఆఫ్ బర్త్ 2002 కంటే ముందు అయినప్పటికే అతని గ్రాండ్ పేరెంట్ చనిపోయి ఉండి ఇతను పుట్టిన తర్వాత ఇతని ఫాదర్ అండ్ మదర్ కూడా చనిపోయి అనాథ అయినట్లయితే ఇప్పుడు ఇతనికి ప్రూఫ్ సబ్మిట్ చేయడానికి 13 డాక్యుమెంట్స్ లో ఏమీ ఉండవు. అలాంటప్పుడు ఇతని పేరెంట్స్ నిజంగా చనిపోయి ఉంటే చనిపోయిన తన పేరెంట్స్ ఎవరిదన్నా డెత్ సర్టిఫికేట్ ని చూపిస్తే సరిపోతుంది. ఇలా కొన్ని కేసెస్లలో ఈ 13 డాక్యుమెంట్స్ కంటే వేరే జెన్యూన్ ప్రూఫ్స్ చూపించి మీ పౌరసత్వాన్ని రుజువు చేసుకోవచ్చు. ఇప్పుడు చివరిగా ఎలక్షన్ కమిషన్ మెన్షన్ చేసిన తేదీలోపు తగిన ప్రూఫ్స్ మీరు సబ్మిట్ చేస్తే కమిషన్ పబ్లిష్ చేసే చివరి ప్రింట్ లో మీ పేరు ఎన్రోల్ చేస్తారు. ఒకవేళ నోటీస్ ని మీరు ఇగ్నోర్ చేస్తే ఫైనల్ ఓటర్ లిస్ట్ లో మీ పేరు రాదు. ఇక్కడ ఒకవేళ నోటీస్ వచ్చిన వ్యక్తి విదేశాలలో ఉన్నట్లయితే అతని తరపున వేరే వ్యక్తి కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. దీని విషయంలో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నాకు కమెంట్ చేయండి, సహాయం చేస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.